నమస్తే అండి, నేను రజా. తినేది ఈ దేశపు తిండి, పాడేది మాత్రం పాకిస్తాన్ పాట. ఒక ప్రబుద్ధుడు ఈ దేశంలో నివసిస్తూ పాకిస్తాన్కి జై అంటూ పోస్టులు పెట్టాడు అనమాట. ఎప్పుడు ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత. సో మన దేశంలో కొంతమంది సన్నాసులు ఇంకా అలా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద పాశవిక దాడిని ఎంటైర్ దేశం మొత్తం కూడా ఈరోజు ఖండిస్తాంది. ఎవరైతే మరణించినారో ఆ కుటుంబాలకి సానుభూతి తెలియజేస్తా ఉంటే, కొంతమంది మాత్రం సన్నాసులు ఆ చావుల మీద కూడా ఏందో మరి ఏం సాధిద్దామనో తెలియదు, చంపినోడు ఎందుకు చంపినాడో తెలియదు, దేనికోసం చంపినాడో తెలియదు. కానీ అలా చంపిన తర్వాత కొంతమంది పెట్టినటువంటి పోస్టులతో అరెస్టులు పాలైనటువంటి పరిస్థితి. సో జార్ఖండ్కు చెందినటువంటి వ్యక్తి, ఈ దేశంలో ఉన్నటువంటి జార్ఖండ్కి సంబంధించినటువంటి ఒక యువకుడు సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్ట్ ఇప్పుడు వివాదంగా మారింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విచారణ కూడా చేస్తున్నారు. అతని వివరాలను పూర్తి స్థాయిలో సేకరించడం జరుగుతుంది. ఇక బొకారో జిల్లా బల్దిహ్లోని మిల్లత్ నగర్ వాసి అయినటువంటి మొహమ్మద్ నౌషద్ అని చెప్పేసి ఒక పర్సన్ థ్యాంక్ యూ పాకిస్తాన్ అంటూ ఎక్స్లో పోస్ట్ చేసినాడు, ట్విట్టర్లో పోస్ట్ చేసినాడు. అల్లా మిమ్మల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తాడని చెప్పేసి రాసుకొచ్చినాడు. ఇది ఉగ్రవాదుల్ని అల్లా ఆశీర్వదిస్తాడని ఈ దిక్కుమాలిన సన్నాసి రాసుకొచ్చినాడు. ఇక భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ లక్ష్యంగా మారితే తాను మరింత సంతోషిస్తానని వివాదాస్పదంగా ట్వీట్ చేసినాడు. చూడండి ఎలా తయారైనారో ఈ దేశంలో కొంతమంది మంద. వీళ్ళని ఏమాత్రం కూడా ఉపేక్షించకూడదు. అయితే మొహమ్మద్ నౌషద్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అనేక మంది ప్రజలు రియాక్ట్ అయ్యారు. అతడిపై తీవ్ర స్థాయిలో వ్యక్తం చేస్తున్నారు ఆగ్రహాన్ని. దేశమంతా ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోతే ఇలా దిక్కుమాలిన పోస్టులు పెట్టడం ఏంటని మండిపడ్డారు. అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసులు అయితే కోరడం జరిగింది. ఇక దీంతో పోలీసులు రంగంలోకి దిగినారు. ఈ దిక్కుమాలినోడి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసినారు. మొత్తానికి ఇతని నౌషద్ ట్వీట్ పై ఫిర్యాదు అందుకున్నటువంటి బొకారో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ స్టార్ట్ చేసినారు. అతనికి సంబంధించినటువంటి మిగతా సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నట్లు ఆ డిఎస్పీ చెప్పారన్నమాట. కానీ నౌషద్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నామని చెప్పారు. అన్ని విధాలుగా విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఏంటంటే, నిజంగా అంత పాకిస్తాన్ మీద ప్రేమే ఉంటే, ఆ దేశం మీద అంత ఆప్యాయత ఉంటే, ఈ దేశం వద్ద ఆ దేశానికి దొబ్బేయండి. ఈ దేశంలో మిమ్మల్ని ఉండమని, మీలాంటి సన్నాసులు ఉండమని, మీ వలన మిగిలిన కమ్యూనిటీ మొత్తానికి ఏదో మచ్చ రావాలని ఎవడో కూడా కోరుకోవట్లా. మీకు చెప్తున్నా కదా, పాకిస్తాన్ మీద అంత తీట ప్రేమ ఉంటే ఈ దేశాన్ని, భారతదేశాన్ని ప్రశాంతంగా వదిలేసి వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళి జైలు కొట్టుకోండి, ఏదైనా చేసుకోండి. ఇక్కడ చేస్తే కనుక వీడికి కూడా ఉరిశిక్ష చేయాలి, లేదంటే ఎన్కౌంటర్ చేసి పడేయాలి. అప్పుడు కానీ ఇలాంటి ఎవడైతే వీడిని చూసి ఫాలో అవుతారో, లేదంటే ఇంకా జై కొట్టే బ్యాచ్ ఏదైతే ఉంటుందో వీళ్ళందరికీ బుద్ధి వచ్చింది అన్నమాట. అప్పటి వరకు బుద్ధి రాలి.